వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మిత. వికారాబాద్ జిల్లా నవాపేట మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి కేటాయించిన 15 లక్షలు ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే KS రత్నం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి అధికారికంగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే KS రత్నం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో దోహదపడుతుందని, ప్రజల రవాణా ఇబ్బందులను తీర్చడానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 15 లక్షల రూపాయల భారీ నిధులను మంజూరు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత కాలంలోగా ఈ సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీధర్ రావు, వార్డు సభ్యులు రాములు, నదీం మరియు మండల బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పద్మారావు, గలయ్య, మణికంఠ, శేఖర్ రెడ్డి, బందైహా గౌడ్, సిల్వరి నరసింహులు, అర్జున్ గౌడ్, గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు మరియు చిట్టిగిద్ద గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు మీదికెక్క ముందు తాత నువ్వు శ్రీధర్ గారి నాయకత్వం. కలుపుతురా రేషియో కరెక్ట్ కలుపుతురా. సిమెంట్ ఎంత ఉండాలి, ఇసుక ఎంత ఉండాలి, అదంతా మంచిగా కలుపుతుంది కదా. కంకర అయితే బాగుంటుంది. చూసుకున్నాయి చంద్రకాంత్ అన్న గారికి, మీనపల్లి సర్పంచ్ ప్రభాకర్ చంద్రశేఖర్ అన్న గారికి, మానమ్మ శేఖర్ అన్న గారికి, మరియు సీనియర్ నాయకులైన నరసింహులన్న, భీమరెడ్డి అన్న, దుర్గన్న గారికి, పద్మారావు అన్న గారికి, మరి గోపాలన్న గారికి, రవన్న, చిటిగిద్ద గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఊరును బాగు చేద్దామని సంకల్పంతో యూత్ అంతా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకుందో వాళ్ళ ఆశయాలు సాధించినాం. బాడీ మెంబర్లు అందరూ కూడా యూత్ ఎవరు అన్న. మా దాంట్లో రామ్లన్న కొంచెం ఏజ్ పెద్ద ఉంటుంది, రామ్లన్న ఎక్కర్, కానీ అన్న ఏమున్నా కూడా కట్టర్ కాంగ్రెస్, ఆయన కూడా పార్టీ ఫీలింగ్ ఏముండదు అన్నకు. ప్రతిదాన్ని ఇట్లా చేయలేస్తాం, అట్లా చేయలేస్తామని మా ఎన్నుకుంటే చెప్తుంటాను, అన్ని సలహాలు ఇస్తుంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. అదేవిధంగా మన విలేజ్కి ఎంపీ పనులు తీసుకొచ్చిన రత్నమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. మీరు ఆ రోజు 10 లక్షలు ఇస్తుంటే వద్దొద్దు శ్రీధర్, పెద్ద విలేజ్ సరిపోదని చెప్పి 30 లక్షలు అడిగిండు. అయినా కూడా నెక్స్ట్ బడ్జెట్ సరిపెట్టుకుందామని చెప్పి అన్న ఆ రోజు గట్టిగా మాట్లాడి 15 లక్షలు తీసుకొచ్చిండు. ఇంకోటి అన్న, మా విలేజ్లో అండర్ ఏజ్ ప్రాబ్లం అనేది చూసినాము. సీసీ రోల్ గిట్టాక ఇంకా సరిపోతుంది అన్న. ఇప్పుడు మీరు ఇంకేదన్నా పండిస్తే కూడా ఈ వార్డు మొత్తం కంప్లీట్ అవుతుంది అన్న. దానికి కొంచెం చొరవ చూపిండి. పెద్ద విలేజ్, సీసీ రోల్ చాలా కొడుతుంది. ఇంకా ఫస్ట్ వార్డులో అయితే ఇంకా దారుణంగా చిన్న వర్షం పడ్డవాడు నడవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. రోజు పొద్దుగాలేస్తే సమస్యలతో నా ఫోన్ మోగుతుందన్న రోజు. అదైతే ఏం విపర్యం చెప్తారని, వాటర్ లీకేజీలు అవి చాలా సమస్యలు అన్న. సాధ్యమైనంత వరకు అన్నీ క్లియర్ చేస్తున్నాం. ఇంకా కూడా నిన్న పైప్ లైన్ లేదు అని చెప్పి ఎందుకని అన్న శ్రీధర్ ఎందుకు అన్న కొంచెం పైప్ లైన్ లేదని ఇబ్బంది అవుతాము అని అంటే, శ్రీధర్ ఎందుకు అని చెప్పి నిన్న రత్నమన్న స్పెషల్గా 2 పైప్ లైన్లు వికారాబాద్కి వేసేసి పంపించిండు అన్న. మనకు చెప్పి మాట్లాడేసి పంపించింది అన్న. మరోసారి ఇంకో ఏరియా పైప్ లైన్ లేదని దానికి కూడా కొంచెం చూడండి. మరి ఈ వాడకు ఒక బోర్ ప్రాబ్లం ఉందన్న, బోర్ లేదు. అట్లనే ఒక బోర్ గిట్టంగా చూడాలి. కొంచెం మీరు మాట్లాడతారా, మీ ఫ్రెండ్స్ ఒక చేసి కూడా బోర్ సమస్య చేయండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన చంద్రకాంత్ గారు, మండల అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ తమ్ముడు శ్రీధర్ గారు, గ్రామ వార్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ సెల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల నాయకులు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు.
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12-13 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పేదరిక నిర్మూలన జరగాలి, గ్రామాలలో పారిశుభ్రం ఉండాలి అనే ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇంటింటికి మరుగుదొడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఒక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమంలో భాగమే ఈ సీసీ రోడ్లు కూడా. ఈ సీసీ రోడ్లు వేయడానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు సుమారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన యొక్క పార్లమెంట్ పరిధిలో సుమారు ఒక 300 నుండి 300 పైన సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక పైసా కూడా వృధా కాకుండా, ఒక పైసాను కూడా పోనీయకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్లమెంటు అభివృద్ధి ధ్యేయంగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఏం చేసినారు, ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ముఖ్యంగా వారు కాన్సన్ట్రేషన్ అంతా కూడా తాండూరు, పరిగి, వికారాబాద్, అదేవిధంగా మరి చివరిలో భాగమైన నవాపేట్ మండల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇచ్చిన నిధులు కానీ, వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గతంలో కూడా ఈ ఒక మండలానికి సుమారు 1,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది చాలా శుభ సూచకం. మరి అదేవిధంగా మంచినీటి వసతి కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా గృహ నిర్మాణాలు కానీ, ఇవన్నిటి కూడా మరి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అభినందనీయం. మనకి ఇలాంటి ఎంపీ దొరకడం నిజంగా మన రూరల్ ప్రాంతానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వరంలాగా మనకు అన్ని సమకూరుస్తుండని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి, తర్వాత అదే మండల అధ్యక్షుడు, మండల నాయకులకు అందరికీ మరి నేను పేరున ముఖ్యంగా గతంలో యువమోర్చా అధ్యక్షుని చేసిన గాలన్న, శేఖరన్న, వీళ్ళందరూ కూడా నేను పార్టీ బలోపేతానికి నరేంద్ర మోడీ గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాన మరి తీసుకుపోవాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతున్నది ఒక లక్ష్యం. నరేంద్ర మోడీ గారి లక్ష్యం నెరవేరాలంటే మనం అందరం కూడా, కార్యకర్తలం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.